ఫలాలంటే తప్పు అనేటువంటి పదాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది అనసూయ. అంటే ఫలాలంటే తప్పు అనే రకంగా మాట్లాడుకొచ్చారంటే డబుల్ మీనింగ్ డైలాగ్ అవుతుంది కదా. ఇక్కడ శివాజీ సారీ చెప్పింది దరిద్రం అనేటువంటి పదానికి, సామాన్లు అన్నందుకో లేకపోతే కప్పుకొని తిరగమన్నందుకో చెప్పలేదు ఆయన. నరోత్తం గారు మీ వాయిస్ రావట్లేదు. ఇఫ్ యూ కెన్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడితే ఇఫ్ ఇట్స్ ఫైన్. సీత గారు కాల్ తీసుకుంటున్నాను, పబ్లిక్ కాల్స్ కూడా వస్తున్నాయి. పీసీఆర్ రఘురామ్ గారు ఫ్రమ్ హైదరాబాద్. రఘురామ్ గారు మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు రాశి గారు ఫలాలన్నప్పుడు హలో మాట్లాడండి. ఇప్పుడు రాశి గారి ఫలాలని చెప్పినప్పుడు పర్టిక్యులర్ గా అక్కడ పేరు తీశారు కదండి. అవునా? పర్టిక్యులర్ గా హీరోని రాశి గారు అనలేదని నిన్న కూడా ఒక డిబేట్ లో ఎవరు శర్మ గారు సంథింగ్ అనే పేరు, మురళీ శర్మ గారు ఆయన మాట్లాడేది విధానం ఒకటి అర్థం ఉందండి ఆయనకి. ఏం మాట్లాడుతుండ్రు అసలు? డిబేట్ లో కూర్చున్నప్పుడు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటట్టు కూర్చోబెట్టుకోండి. ఇప్పుడు రఘురామ్ గారు ఇప్పుడు వినిపిస్తున్న ఇంకో డిమాండ్ ఏంటంటే, తను మాట్లాడిన పదం తప్పు అని చెప్పి అనసూయ తనంతట తాను ఒప్పుకున్నట్టుగానే సారీ చెప్పారు. అంటే ఫలాలు అని అంటే తన ఉద్దేశంలో డబుల్ మీనింగ్ డైలాగ్ అని రాశి గారు అంటే ఎస్ ఇది డబుల్ మీనింగ్ డైలాగ్ అని యాక్సెప్ట్ చేసినట్టు కనబడుతోంది. సో తను ఇంకో మాట ఏంటంటే, రోజా గారు కూడా అదే షోలో ఉన్నారు, సాటి మహిళగా ఉన్నారు, జడ్జి స్థానంలో ఉన్నారు కాబట్టి తను కూడా సారీ చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. చెప్పాలి సార్, 100% చెప్పాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి పేరు తీసి మరీ చెప్పారు సార్. ఇప్పుడు సపోజ్ శివాజీ గారు ఎవరి వ్యక్తి పేరు తీయలేదు అక్కడ. అవునా సార్? కానీ ఆయన మాట్లాడిన భాష ఏంటంటే పరుష పరజాలం కనుక ఉపయోగించకపోయినట్టయితే ఆయన చెప్పింది వింటారా వినరా, ఇంకొకరికి సజెషన్ చేసే స్థాయి అనేది అయినా కాకపోయినా ఆయన మాట్లాడుకొచ్చారు, నథింగ్ మ్యాటర్స్. కానీ ఆ పరుష పరజాలం వాడినందుకే హీఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ చేశారు. దాంట్లో ఆ ఒక్క విషయంలో మాత్రం ఆయన చేసిన తప్పు. అదే శివాజీ గారు ఇంకోటి ఆడవాళ్ళు ప్రకృతితో సమానమని ఒక విధానంగా మాట్లాడే అది అడగట్లేదు సార్ ఎవరు. అంత మంచి వ్యక్తి అంత మంచి మాటలు మాట్లాడిన దాని గురించి మాట్లాడతారు కానీ సారీ కూడా చెప్పారు అవి రెండు మాటల విషయంలో కూడా. అవును, ఇప్పుడు ఈమె కూడా సారీ చెప్పింది. ఓకే, ఎవరు అనసూయ గారు కూడా చెప్పినప్పుడు ఇప్పుడు రోజా గారు ఆడ ఉండి నవ్వినందుకు ఆమె కూడా సారీ చెప్పాలి, 100% చెప్పాలి. సమాజానికి వీళ్ళంతా ఒక మంచి మెసేజ్ ఇవ్వట్లేదు సార్. ఎందుకంటే ఒక బయట ఆడవాళ్ళు ఎందుకంటే ఎంతమంది ఎన్నో మాటలు మాట్లాడతారు. ఎందుకంటే నేను రోడ్ మీద తిరుగుతాను, నేను బిజినెస్ చేస్తాను కాబట్టి. రఘురామ్ గారు మీ క్వశ్చన్ డైరెక్ట్ అడగండి, ఎందుకంటే చాలా కాల్స్ ఉన్నాయి ప్లీజ్. కానీ వీళ్ళు దీన్ని ఇంకా పాపులారిటీ చేసి సమాజాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు సార్. నా క్వశ్చన్ అదే. రైట్, థ్యాంక్ యూ రఘురామ్ గారు. సో ఇంకో కాలర్ ఉన్నారు. నా కాలర్కి వెళ్ళే ముందు సీత గారు అండ్ మీరు కూడా నరోత్తం గారు, సో కొంచెం అన్మ్యూట్ చేయండి నరోత్తం గారు. బేసిక్గా ఇటువంటి షోస్లో ఇవి రియాలిటీ షోస్ అని చెప్తారు కాబట్టి స్క్రిప్టెడ్ అయినా కూడా దీంట్లో పెద్దగా కామెడీ పండించడానికి ఇవన్నీ కూడా రియల్గా జరిగే ఇన్సిడెంట్స్ అవి గ్రాఫిక్స్ అవి ఉండకుండా స్క్రిప్ట్ ఉంటుందా? ఈ రకంగానే ఒకరిని బాడీ షేమ్ చేయాలని స్క్రిప్ట్ ఉంటుందా? సీత గారు ఏం చెప్తారు? స్క్రిప్ట్ ఉంటుందా ఇదంతా కూడా? చెప్తానండి, స్క్రిప్ట్ ఏదైనా చూసినా ప్రజలకు వినోదాన్ని కల్పించే ఏ షో అయినా సరే పక్క వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం అండి. అదర్వైజ్ అంటే అంత పెద్ద పెద్ద షోలకి వెళ్ళి అలా చేసే అంటే అంత మైండ్ కూడా నాకు లేదు. ఏదేమైనా ఎండ్ ఆఫ్ ది డే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా అంటే పక్కన వాళ్ళని అనుకరించి వాళ్ళు బాధపడే విధంగా ఏ స్క్రిప్ట్ చేసినా ఓకేనండి. ఈ మాట అయితే చెప్తాను నేను. ఓకే, సో చాలా షోస్లో ఇవి డబుల్ మీనింగ్ డైలాగులు ఇవన్నీ కామన్ అయిపోయాయి. సో ఇప్పుడు అనసూయ గారు సారీ చెప్పారు కాబట్టి నిజంగానే పబ్లిక్ అందరిలో కూడా వీళ్ళందరినీ ఒక పర్టికులర్ పర్సన్ ఉద్దేశించే మాట్లాడతారనేది కన్ఫర్మ్ అయిపోయింది. నరోత్తం గారు, ఇటువంటి అంటే ఒక మనోభావాలు దెబ్బతీసే విధంగానో లేకుంటే రాశి గారు చాలా ఆలస్యంగా రియాక్ట్ అయినప్పటికీ కూడా సో ఈ మధ్యలో ట్రెండ్ అవుతుంది అది. సో అనసూయ గారు కూడా కావాలని టార్గెట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు, దాని మీద మాట్లాడుకొచ్చారు. సరే ఏదేమైనా కూడా స్క్రిప్టెడ్ అయినా కూడా ఒకరి మనుషులను ఇబ్బంది పెట్టేటువంటి స్క్రిప్ట్ కావాలని ఆ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, కాంటెంట్ రైటర్లు వాళ్ళు చేస్తారా? ఖచ్చితంగా. అది ఇప్పుడు మీరు అన్నది 100% కరెక్ట్. ఇప్పుడు స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా దే హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద వ్యూవర్స్ ఎలా తీసుకుంటారు. ప్లస్ పర్సనల్ గా ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడటం కూడా చాలా తప్పు. అనసూయ గారు మాట్లాడింది 100% తప్పు. రాశి గారు when she is expressing it, she is definitely expressing concern. But ఇక్కడ అసలు విషయం ఏంటంటే అనసూయ గారు is 1000 times better than what Shivaji had done. That's what I'm trying to say. I'm telling you very honestly, straight from my heart. In what factor can you please brief us?
I'll tell you in what way. Anasuya, she did a mistake. And she had the guts to accept, I made a mistake, and direct ga open ga sorry cheppi, open ga bahiranganga, without any, without any cliches. అది ఇది ఆ రీజన్స్ ఆ జస్టిఫికేషన్స్ ఏం లేకుండా అబ్జెక్ట్ గా సారీ అని చెప్పింది. అండర్స్టాండ్, షీ యాక్సెప్ట్స్ ఇట్. ఇన్ ఫ్యాక్ట్ శివాజీ హస్ ఆల్సో టోల్డ్ దట్, రైట్? చెప్పేది వినండి. కేసు పెట్టాలంటే కూడా రాశి గారు పెట్టొచ్చు. షీ కెన్ డూ దట్. దట్ ఈస్ అప్ టు దెమ్, నో డౌట్. ఓకే, శివాజీ గారు తప్పు మాట్లాడేసి he is still justifying, even today indirectly, that entire lobby is justifying him and continues. ఇప్పటికి కూడా సామాన్లు అంటే తప్పు కాదు అని people have the guts to say that on media even today. సామాన్లు అంటే తప్పు కాదు అని. సో నరోత్తమ్ గారు, I would like to raise few words. ఇక్కడ పాపం సీతా గారు మీరు కూడా వినండి, కొంత ఇబ్బంది అనిపించవచ్చేమో. లేదు, ఒక్క నిమిషం. సామాన్లు అనే దాన్ని తప్పనంటే సరే, ఆలోచించే విధానం అయితే అయి ఉండొచ్చు. బట్ ఆలోచించే విధానం కాదు, విధానం ఒకటే కాదు, అక్కడ సమయం, సందర్భం. కెన్ యు డిఫైన్ వాట్ ఈస్ సామాన్లు? యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ సామాన్లు అంటే ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఆడవాళ్ళు సామాన్లు దాచిపెట్టుకోవాలంటే ఏం దాచిపెట్టుకోవాలి? గిన్నెలు, గరిట్లు తీసుకొచ్చి దాచిపెట్టుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం జస్టిఫై చేస్తున్నారు? వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు జస్టిఫై? ఓకే, వాట్ అనేది తప్పు. ఓకే, వాట్ డు యు సే దెన్? తప్పు. దాని అర్థం ఏంటి అన్నట్టు? దాని అర్థం ఏంటి మరి? అర్థం అంటే ఆడవాళ్ళ అవయవాలనే మాట్లాడాడు ఆయన. ఓకే, సీత గారు ముసుగులో పొద్దులాట్లు వద్దు, ఓపెన్ గా హానెస్ట్ గా మాట్లాడండి. రైట్, సీత గారు అన్నది తప్పు. ఆ తప్పు అన్నది హానెస్ట్ గా ఒప్పుకుంటే ఇట్ ఎండ్స్, ద మ్యాటర్ ఎండ్స్ దేర్. రైట్, సీత గారు అందరూ తప్పులు చేస్తారు, కాదంటూ లేదు. నరోత్తమ్ గారు ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేస్తాను, ఉండండి. ఈవెంట్ అండ్ టుడే నేను ఒక జీవ సమాధి దగ్గర నుంచున్నాను, అక్కడ నుంచి మాట్లాడుతున్నాను. నేను అక్షర సత్యాలు చెప్తున్నాను మీకు. ఈవెన్ టుడే దట్ ఎంటైర్ లాబీ ఈస్ జస్టిఫైయింగ్ దెమ్సెల్వ్స్. ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా దే ట్రైయింగ్ టు సే కాదు శివాజీ అన్నది కరెక్టే, అది ఏదో నోరు తూలాడు, అది కాదు అన్నది తప్పు అంటే నేను తప్పు అని ఒప్పుకోవడానికి ఆ గుండె ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి. నరోత్తమ్ గారు జనరల్ గా ఈ షోస్ చూసే దాంట్లో కానివ్వండి, పబ్లిక్ లో పిల్లల్లో కూడా మీరు నమ్మరు, చిన్న పిల్లలు సోషల్ మీడియాలో చేసే వాళ్ళు కూడా ఫ్లవర్ అంటే తప్పు అనిపిస్తుంది వాళ్ళకి. ఇదొక బూత్ పదంలా తప్పే. ఫ్లవర్ అన్నది మామూలు కేక్ అంటే తప్పు అనిపిస్తుంది. టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నా కూడా తప్పే వినిపిస్తుంది. అంటే ఇవన్నీ ఎట్లా డిరైవ్ అవుతున్నాయి? అట్లా కాదు. ఇవన్నీ ఎక్కడి నుంచి డిరైవ్ అవుతున్నాయి? చూడండి, the meaning differs as per the situation. The situation and circumstance defines the meaning. And చూసే వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, వినే వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, మాట్లాడే వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. Where these words are derived from? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీన్ని తప్పుగా సిచ్యువేషన్ అయినా కూడా ఏంటి బాగున్నారా, తిన్నారా, టిఫిన్ చేశారా అంటే దాన్ని కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా మలుచుకుంటూ ఉన్నారు. మామూలుగా తిన్నారా, మాట్లాడారా, టిఫిన్ చేశారా, డిన్నర్ చేశారా అని మామూలుగా అడిగినప్పుడు వేరే, కానీ అక్కడ సందర్భంలో కూర్చొని ఇండైరెక్ట్ డబుల్ మీనింగ్ వచ్చేలాగా అడిగితే తప్పు. ఆ డబుల్ మీనింగ్ కాదా? టిఫిన్ అనే పదాన్ని డబుల్ మీనింగ్ ఎలా మారుతోంది? వేర్ దిస్ స్టార్టెడ్ ఫ్రమ్? సమయం లేదు, నా క్వశ్చన్ ఒకటి, వేర్ దిస్ స్టార్టెడ్ ఫ్రమ్? సమయం, సందర్భం అండ్ ప్లాట్ఫామ్, ఇట్ డిసైడ్స్ whether what you are saying is double meaning or single meaning or triple meaning. That's what I'm asking you. నేను ఏమంటున్నా నరోత్తమ్ గారు, how it is derived? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎక్కడంటే చెప్తాను, ఉండండి. ఇప్పుడు మీ రోడ్డు మీద నుంచుని సామాన్లు అమ్ముకుంటా, ఏదైనా ఒక సామాన్లు అమ్ముకుంటా, సామాన్లు అంటే తప్పు కాదు. స్టేజ్ మీద నుంచుని ఆడవాళ్ళు సామాన్లు దాచుకోవాలి అని చెప్పి దాని ముందు మాటలు వెనక మాటలు అన్ని జోడించి చూస్తే మీలో నీతి నిజాయితీ ఉంటే వినే వాళ్ళకి, మీరు కీపింగ్ ఎవ్రీథింగ్ అసైడ్, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అది ఏం సామాన్లు అన్నాడు. నా క్వశ్చన్ మీరు ఆన్సర్ దొరకలేదు. హౌ ఇట్ ఈస్ డిరైవ్డ్? అసలు ఎందుకు వచ్చింది? ఎట్లా? ఒక టిఫిన్ అన్నా తప్పేనా? ఎందుకు వచ్చిందంటే ఒకళ్ళు ఎవరో సోషల్ మీడియాలో పెట్టారండి. ఎవ్రీ లాంగ్వేజ్, ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఎ పెజరేటివ్ చేంజ్. ఒక వర్డ్ అన్నది చిన్నపిల్లలు కూడా పాపం వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు టీవీలు చూసిన తర్వాత రే ఫ్లవర్ అన్నా కూడా, ఫ్లవరీ అన్నా కూడా అరే ఫ్లవరా అంటే భూతా అన్నట్టు అనుకుంటున్నారు. అంటే వాళ్ళు చాలా కామన్ వర్డ్ గా తీసుకోవట్లేదు దాన్ని. అంటే హౌ ఇట్ ఇస్ డిరైవ్డ్ అంటే మనం ఆలోచించే విధానం తప్పుందా, పలికే పదాలు తప్పున్నాయా? అంటే అదే దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే అండి. ఇట్స్ పెజరేటివ్ చేంజ్ అంటారు కొన్ని. ఇప్పుడు ఈ ఫ్లవర్ అన్నది, ఇప్పుడు పుష్ప సినిమాలో ఫ్లవర్ కాదు ఫైర్ అంటే దాని అర్థం అన్నది మార్చేశారు.
ఇట్స్ అ పెజరేటివ్ చేంజ్. ఎవ్రీ లాంగ్వేజ్ గోస్ త్రూ దట్. ఓకే. ప్రపంచంలో ఉండే ప్రతి లాంగ్వేజ్ కి పదజాలాలు మారుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎగ్జాంపుల్ చెప్తాను. నైస్ అంటే అది పబ్లిక్ వైపు నుంచి అయితే కాదు, పబ్లిక్ వైపు నుంచి అయితే కాదు. ఇటువంటి షోస్ ఇటువంటి వైపు నుంచే మన వాడుక భాషలో అది లేదు 100% షూర్ అబౌట్ దట్. కామన్ పబ్లిక్ నుంచి వచ్చినటువంటి లాంగ్వేజ్ అయితే కాదు ఇది. 100% అది సినిమాల్లో నుంచో లేకపోతే ఇటువంటి షోస్ నుంచి వచ్చిందే. ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. సీత గారు మీరు మాట్లాడుతున్నారు, ప్లీజ్ కంక్లూడ్ దట్. సో ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు అనిపించినా ఇంకా లాబింగ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి మాట ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఒక పర్సన్ 10 రకాలు మంచిగా మాట్లాడి ఒక పదాన్ని తప్పుగా మాట్లాడినందుకు దాన్ని తీసుకొని ప్రబుద్ధులుగా మాట్లాడతారు. నేననేది ఏంటంటే ఆయన ఒక ఆడపిల్లని ఒక ప్రకృతితో నేలతల్లితో పోల్చారు. అంటే ఆడపిల్ల ఇలా ఉండాలి, మీరు ఏదైతే బట్టలు వేసుకుంటారో ఆ బట్టలు కనిపించే విధంగా, అంటే సామాన్లు దాంట్లో ఏం ఉండదు. అంటే ఆయన మాట్లాడేది ఓడ్ తప్పేమో కానీ ఆయన ఇంటెక్షన్ తప్ప. రావణాసుడు కూడా మంచి పదజాలాలు మాట్లాడారు. మాకు ఇష్టం వచ్చినట్టు అది ఇది అంటాము, అమ్మాయిలు ఏ బట్టలన్నా వేసుకోవచ్చు, ఎలా అయినా తిరగవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అని అంటే అది పక్కన వాళ్ళు డ్రెస్ వేసుకుంటూ చూడడం కాదు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అనుకోండి బిగిలు వేసుకుని రోడ్డు మీదకి పెట్టండి, అప్పుడు కూడా మీరు చెప్పే ప్రతి ఒక్క మాటని మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఇతను చాలా ప్రబుద్ధుడు రా బాబు. ఓకే, కీపింగ్ ఎసైడ్ శివాజీ గారి వ్యాఖ్యలు కీపింగ్ ఎసైడ్, కమింగ్ బ్యాక్ టు రోజా గారు సారీ చెప్పాలండి. వన్ హూ డస్ క్రైమ్ ఈజ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఈస్ అక్యూజ్డ్ పర్సన్, దాన్ని సపోర్ట్ చేసిన వారు, దాన్ని ఎంకరేజ్ చేసిన వారు కూడా అక్యూజ్డే. ఇది ప్రధానంగా జరుగుతున్న చర్చ. సో అనసూయ అన్నారు తప్పు అని అంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా పక్కనే నవ్వుతున్నటువంటి రోజా గారు, తనతో పాటుగా ఎనాక్ట్ చేసినటువంటి హైపర్ ఆది గారు కూడా తప్పే. సీత గారు నేను మాట్లాడేది మీరు ఫినిష్ చేయకుండా మళ్ళీ క్వశ్చన్ అడిగితే అంటే శివాజీ గారి టాపిక్ వద్దు. శివాజీ గారి టాపిక్ ఏంటంటే డ్రాగ్ అవుతోంది అది. సరే, ఇప్పుడు ఈ ఏదైతే రాశి గారి గురించి మాట్లాడినప్పుడు ఆవిడ అనసూయ గారు ఒప్పుకున్నారు. రోజా గారు కూడా అపాలజీస్ చెప్పాలంటే చెప్పొచ్చు. మరి ఆవిడ చెప్తుందో చెప్పదో అది పక్కన పెడితే ఆవిడ చెప్పాలి. ఆవిడ ఎందుకంటే అది ఆవిడ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉన్నారు కాబట్టి ఆవిడ ఖండించకుండా ఇప్పుడు చెప్పాలి అంతే. ఆవిడ చెప్తుందో లేదో మనకు తెలియదు కదా, దాని గురించి ఎలా చెప్తాం? నేను ఫైనల్ గా నాకు టైం అయిపోయింది, మనోజ్ గారు వెళ్ళాలి. ఒక విషయం చెప్తాను, ఈ వివాదం ఏదైతే ఇంత పెద్ద చిలికి గాని వాళ్ళు అవడానికి కారణం అనసూయ గారు. నేను ఒకటే చెప్తాను, నిజంగా అనసూయ గారు ఒకవేళ ఈ యొక్క చూస్తే కనుక ఒక్క మాట అర్థం చేసుకోవాలి. ఆవిడ నీకు చాలా మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, మూవీకి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ, లేకపోతే అదర్ ఫ్రెండ్స్ కానీ ఉంటారు. ఆ ఫ్రెండ్ల అందరిలో ఒక్క పర్సన్ అయినా నువ్వు పెట్టిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి తప్పు అనసూయ. ఏదైనా సరే మనం ప్రజల్లో ఉన్నాం కాబట్టి ఈ ప్రజాస్వామ్యం తగ్గట్టు, ఈ ప్రజలకు తగ్గట్టు, సమాజానికి తగ్గట్టు మనం బిహేవ్ చేయాలని ఎవరైనా ఒక్కరు చెప్పుంటే అది నిజమైన ఫ్రెండ్షిప్ అండి. లేకుండా ఈవిడ చేసే పనులకి ఇంకొంచెం రెట్టింపుగా ఆవిడని ఎగబదోస్తూ ముందుకు తీసుకెళ్లిపోతూ ఆవిడ ఇంకా ఎక్కువ మాట్లాడడానికి తాత్కారం చేస్తున్నారు అంటే వాళ్ళంతా వరస్ట్ ఫ్రెండ్స్ నా దృష్టిలో. అవి గమనించుకొని అవి ఇప్పటికైనా సరే తెలుసుకొని, నేను తప్పో మంచో చెడో ఆవిడకన్నా చాలా చిన్నదాన్ని ఒక మాట చెప్తున్నాను, ఇప్పటికైనా ఆవిడ కళ్ళు తెరుచుకొని ఈ వివాదానికి ఇంతతో చెక్ పెట్టేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో కష్టాల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది మంచి ఫ్రెండ్స్ ఎవరా, గుడ్ ఫ్రెండ్స్ ఎవరా అనేది. సో ఇంకా ఆవిడ డిసైడ్ చేసుకొని అందరికీ అపాలజీ చెప్తే బాగుంటుంది. ఇంకా అదర్వైజ్ లేదు అని అంటే ఇంకా పైన భగవంతుడే చూసుకుంటాడు, మనం వల్ల ఏమవుతుంది. ఓకే, తనిష్టం తన మాట, తనిష్టం తన బాడీ, తనిష్టం అనేటువంటి మాటకి ఏం చెప్తారు? తన ఇష్టం అంటే అది కుదరదు. ఇది మనం సమాజంలో ఉన్నప్పుడు సమాజానికి అనుగుణంగా పోవాలి. నువ్వు బిగినీలు వేసుకోవాలనుకుంటున్నావా, లేదంటే 2 మామూలుగా మిడ్డీలు వేసుకోవాలనుకుంటున్నావా, అది నీ ఇంట్లో పెట్టుకో, లేకపోతే నీ స్విమ్మింగ్ పూల్ లో బయటకి ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు నీ ప్రైవేట్ గా పెట్టుకో, బయటకు వదలొద్దు అని చెప్తున్నా. నేనేం ఆమె వేసుకోవద్దని చెప్పట్లా. నువ్వు వేసుకున్న దాని వల్ల పబ్లిక్ లో ప్రైవేట్ ప్లాట్ఫామ్ లోకి వదలడం వల్ల అవి చూసి కొంతమంది చెడిపోతారు. అంత అవకాశం ఎందుకు ఇవ్వాలని చెప్తున్నా. నేను తనేం వేసుకోకూడదు, ఇలాగే చీర కట్టుకోవాలి, డ్రెస్ ఇవన్నీ నేను చెప్పట్లా. కానీ నీ ప్రైవేట్ గా కొన్ని డ్రెస్సులు వేసుకున్నప్పుడు అవి నీ దగ్గర పెట్టుకో, ప్రైవేట్ లో. సీత గారు ఇవే పోస్టర్స్, ఇవే ఫిల్మ్స్, ఇవే ఫుటేజ్ సినిమాలో కూడా ఉంటది కదా. ఏది సినిమాల్లో తీశారు అని అంటే ఒక స్టోరీకి ఇదిగా ఉండే పరంగానో లేకపోతే ఏదో చేస్తారు, అది వేరండి. కానీ ఒక పర్సన్ పబ్లిక్ గా అది చేయడం అనేది ఫిక్షన్స్ అండ్ రియాలిటీ వేరు ఉండాలంటారు అంతేనా? అంటే వాళ్ళు చూపిస్తున్నారు ఈ విధంగా ఉండదు. డ్రెస్ చేసినా కూడా డైరెక్టర్ అనేవాడు ఈ డ్రెస్ చేసి ఇలా వేయడం వల్ల అమ్మాయి ఇలా స్కర్ట్ వేసుకొని రోడ్డు మీద పోవడం వల్ల ఇలా యాక్సిడెంట్, ఇలా రేపు జరుగుతున్నాయి, అమ్మాయి ఇలా చేయకండి అని చెప్పాలంటే ఒక అమ్మాయికి డ్రెస్ వేసి చూపించాలి కదా. దాన్ని తప్పేలా అంటారు మీరు? అంటే అమ్మాయిల డ్రెస్ కారణంగానే రేపులు జరుగుతున్నాయా?
అంటే డ్రెస్ పరంగా కాదు, ఆ విధంగా చేయడం వల్ల ఒక పర్సన్ కి కనిపించాల్సిన అన్ని అవయవాలు కనిపిస్తున్నప్పుడు అతనికి ఏమనిపిస్తుంది? ఎవరికైనా అలా అనిపిస్తుంది కదా. కొంతమందికి అందరి గురించి అనట్లా, కొందరు సాత్వికంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, కొందరు క్రూరంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాంటి అవకాశం కూడా మనం వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? బయటకు వెళ్ళినప్పుడు నీట్గా బట్టలు కప్పుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సీత గారు. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ సీత గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ నరోత్తమ్ గారు. సో ఏదేమైనా రోజా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి రోజా సైతం సారీ చెప్పాలని రాశి గారు చెప్పడంతో అనసూయ సారీని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఎస్ పర్టికులర్లా రోజా గారు అనసూయ చెప్పినటువంటి మాటలు నవ్వారు. సో అనసూయ మాట్లాడిన మాటలు రాశిని ఉద్దేశించినవే. సో రాశిని ఉద్దేశించి అనసూయ మాట్లాడుకొచ్చారు, అది తప్పు అని తను భావించారు కాబట్టి సారీ చెప్పారు. సో అది నవ్వుతూ దాన్ని ఎంకరేజ్ చేసినటువంటి జడ్జి పొజిషన్ ఉన్న రోజా కూడా సారీ చెప్పాలని, హైపరాది కూడా సారీ చెప్పాలనేది డిమాండ్ వినిపిస్తోంది. మరి చూద్దాం, ఇది ఒకటే కాదు, రియాలిటీ షోలో ఇటువంటి డబుల్ మీన్ డైలాగులు పరిపాటి. మరీ ముఖ్యంగా హైపరాది గారు, ఇఫ్ ఎట్ ఆల్ హీ ఈజ్ లిజనింగ్ టు ద న్యూస్ ఆర్ మా వీడియో చూసినట్టయితే చాలామంది మీరు కామెంట్స్లో కూడా చెక్ చేసుకోండి. హైపరాది మీ మీద అభిమానంతో కాదు, మీ మీద మీరు తప్పు చేస్తున్నారనే భావంలో మీ పేరు తీసుకొస్తూ మీరు తప్పు అని ఏలైతే చూపే ప్రయత్నం చేస్తారు. డబుల్ మీనింగ్ డైలాగులు ఆపండి. డబుల్ మీనింగ్ డైలాగులు కొంత అంటే మీరు మాట్లాడుతుంది డబుల్ మీనింగా సింగిల్ మీనింగ్ అని చూసే జనాలకు అర్థమైపోద్ది. ఇందాక నరోత్తమ్ గారు చెప్పినట్టే బేస్డ్ అపాన్ సిచ్యువేషన్ తగ్గట్టుగా అక్కడ ఏ పదం ఉపయోగిస్తున్నారో ఎటువంటి ఆ మీనింగ్ వచ్చేలాగా ఉందనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రోజుల్లో ఇటువంటి షోస్ని ఫాలో అయ్యే వాళ్ళు, చూసేవాళ్ళు పిల్లల దగ్గర ఫ్లవర్ అన్నా, కేక్ అన్నా, టిఫిన్, లంచ్, బ్రేక్ఫాస్ట్లు, ఇంకా యాపిల్స్, ఏదన్నా ఒక చిన్న వస్తువు గురించి మాట్లాడినా కూడా వాళ్ళు తప్పు అనే భావంలో అంటున్నారు, షాక్ అవుతున్నారు. అంటే తప్పుగానే కనిపిస్తోంది మీ ఉద్దేశంలో. సో అటువంటి డబుల్ మీనింగ్ డైలాగులు కనుక మీరు మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వస్తే డెఫినెట్గా మీ పైన కూడా ఇటువంటి విధంగానే చాలామంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, మిమ్మల్ని కూడా ఏలెత్తి చూపే అవకాశం ఉంటుంది. ఇకనైనా ఈ పద్ధతి మార్చుకుంటారు. కామిక్ వే బెటర్, కామిక్ని చేయాల్సిందే, బట్ దాని డబుల్ మీనింగ్తోనే కామెడీ వస్తుందనేటువంటి మీ ఆలోచన తీరుని మార్చుకుంటారని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.